నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన. ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. శిశువు వద్దనుకుంటే వదిలేందుకు ఊయల ఏర్పాటు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్రాడల్ బేబీ రిసెప్షన్ సెంటర్. ఘనంగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పుట్టినరోజు. పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. న్యాయ కళాశాల మంజూరీపై బీజేపీ హర్షం. ప్రధాని మోడీ, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం. కార్మికుల పిల్లలు చదువు వైపు ఆకర్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం యజమానులకు సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. వలస కార్మికుల పాఠశాల పిల్లలు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లాలోని సుమారు 500 మంది వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల్లో విజయవంతంగా విద్యాబోధన పూర్తి చేయనున్నామని కలెక్టర్ తెలిపారు. వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యాబోధన చేయాలని నిర్ణయించామన్నారు. ఎంపిక చేసిన 16 పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా గత ఫిబ్రవరి మొదటి వారం నుండి బోధనా తరగతులు ప్రారంభించామని చెప్పారు. ఇటుకబట్టి యజమానుల సహకారంతో వీరికి కావాల్సిన రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని, యూనిఫామ్ అందించామని తెలిపారు. ఒరిస్సా కార్మికుల పిల్లల కోసం ఒరిస్సా నుండి పుస్తకాలు తెప్పించి ఇచ్చామని చెప్పారు. బ్యాగు, స్టేషనరీ, పుస్తకాలు అందజేశామని తెలిపారు. ఈ నెల 24 వరకు తరగతులు ఈ పిల్లలకు కొనసాగుతాయని, చివరి పరీక్ష నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గంగాధర మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఇటుకబట్టి యజమానుల సంఘం అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ శిశువును చెత్త కుప్పల్లో, మురికి కాలువలో పడేయడం చూశాం. వద్దనుకుని మరొకరికి అప్పజెప్పడం చూశాం. బంధువులకు దత్తతివ్వడం కూడా చూశాం. కానీ ఇవన్నీ చట్టవిరుద్ధమే. ఇలాంటి నిర్ణయాలకు చెక్కు పెట్టేందుకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు తెరలేపింది. గోప్యంగా తమ శిశువును అప్పగించేందుకు కరీంనగర్ ఆసుపత్రిలో ఓ ఊయలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో శిశువు స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇట్టి కేంద్రాన్ని ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రత్యేకంగా రూపొందించిన ఊయలను అందుబాటులో ఉంచారు. క్రెడిబుల్ బేబీ రిసెప్షన్ సెంటర్ పేరిట దీనిని ఏర్పాటు చేశారు. పుట్టిన శిశువులను వద్దనుకునే మాతృమూర్తులు ఇక్కడ వదిలి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. కాగా అట్టి శిశువు బాధ్యతను మహిళా అభివృద్ధి, శిశు సంరక్షణ శాఖ చూసుకోనుంది.
శిశువును వదిలి వెళ్లిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి అన్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు దత్తత ఇవ్వనున్నట్లు చెప్పారు. లేదా అధికారులే వచ్చి శిశువుని తీసుకెళ్లేందుకు హెల్ప్ లైన్ 9490881098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. చాలా ప్రదేశాల్లో అంటే ఈ గార్బేజ్ బిన్స్లో కానీ లేకపోతే రైల్వే ట్రాక్స్ కానీ ఏదైనా చెట్ల పొదలలో కానీ ఎక్కడ బస్ స్టాండ్ల దగ్గర అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేయడం మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు కలెక్టర్ గారు మాకు దీని గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు లాస్ట్ వీక్. చేసి దాంట్లో ఇది క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్స్ అని ప్రతి హాస్పిటల్లో ఒక క్రెడిల్ పెట్టినట్టయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైనా వాళ్ళకు వద్దనుకుంటే పుట్టిన బిడ్డల్ని ఆ ఉయ్యాలలో వదిలిపెట్టిపోతే వాళ్ళ సంరక్షణ డీసీపీఓ గారు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులకి మనం అప్పగిస్తే వాళ్ళు దాన్ని చూసుకుంటారు. అట్లాంటి మనకి చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 5 ఉయ్యాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పుట్టుకలోనే బేబీలని మరణించకుండా కాపాడటం కోసం ఈ ప్రోగ్రాం చాలా విలువైనది. అందరూ దీన్ని సద్వినియోగించుకోవాలని కలెక్టర్ గారి కోరిక. అండ్ మేము కూడా అదే అవేర్నెస్ క్రియేట్ చేయాలని. మనం అక్కడ ఉయ్యాలు పెట్టినాం, అక్కడ ఎవరైనా వదిలిపెడితే మా వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా ఇది సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆ సిస్టర్స్ కానీ డ్యూటీలో లేబర్ రూమ్లో ఉన్నోళ్ళు కానీ అక్కడ ఎవరైనా వదిలిపెట్టవచ్చు వాళ్ళు భయం లేకుండా. వాళ్ళ సంరక్షణ మేము ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసేసి బేబీకి కావాల్సిందంతా మన పీడియాట్రిక్స్ వార్డులో ఉంచేసి హెల్దీగా ఉన్నప్పుడు బేబీని మేము డీసీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. డీడబ్ల్యూ వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ఆ బేబీ యొక్క కావాల్సిన అన్ని లీగల్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సెటిల్ చేస్తారు. విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్పై యజమానులు, డ్రైవర్లు, ఇన్ఛార్జీలకు కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. తిమ్మాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీటీసీ పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనాల ఫిట్నెస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రోడ్డుపై వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకునే జాగ్రత్తలను రవాణా శాఖ అధికారులు వివరించారు. ఫిట్నెస్ లేకుండా వాహనాల్లో విద్యార్థులను తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యా సంస్థల బస్సులను ఇతరులకు కేటాయించొద్దని డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ట్రస్మా మాజీ చైర్మన్ యాదగిరి శేఖర్రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. మా గౌరవ డీటీసీ పురుషోత్తం సార్ ఆదేశాల మేరకు స్కూలు మరియు యాజమాన్యాల ఫిట్నెస్ సామర్థ్య పరీక్ష 2025-26 గురించి అవగాహన సదస్సు జరగడం జరిగింది. అందులో భాగస్వాములైన స్కూల్ యాజమాన్యాలు మరియు డ్రైవర్లు, అటెండర్లు మరియు పత్రికా విలేకరులందరూ కూడా పాల్గొని ఈ సభను దిగ్విజయంతంగా చేశారు. దీనిలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిట్నెస్ గురించి ఏదైతే వాళ్ళైతే ఏమేమి పాటించాలో నియమ నిబంధనలు మరియు ఏవైతే చేయకూడదని చేయవలసినవి కూడా అన్నీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఫిట్నెస్ కనుక ఉల్లంఘిస్తే కనుక వాటికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. అవసరమైతే ప్రాసిక్యూట్ కూడా చేస్తామని ఈ మూలంగా మేము పత్రిక ముందు ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. 665 బస్సులు సేమ్ ఉన్నాయి. అకాడమిక్ చాలా చక్కగా నడిపింది. బస్సులు ప్రయాణం సూపర్, డ్రైవర్ సూపర్, మేనేజ్మెంట్ సూపర్, పిల్లలు సూపర్, టీచర్లు సూపర్, అటెండర్ సూపర్ అని సపోర్ట్ అంటే మన ఎందుకు శబాష్ అనిపించింది. మళ్ళీ వచ్చే అకాడమిక్ కూడా శబాష్ అంటారంటే మన అందరం మంచిగా ఉండాలి. సేమ్ టైం మనం ఎంత డ్రైవింగ్ ఉంటాం కాబట్టి వాచ్మెన్లకు, అటెండర్లకు టెంపరరీ డ్రైవర్ అనేది ఉండకూడదు. సార్ ఎట్లా సార్ అంటే ఆ రోజు బడికి సెలవు ఇచ్చినా మంచిదే, కానీ వాచ్మెన్ టెంపరరీ డ్రైవర్ను పెట్టి ఇన్స్ట్రక్షన్ లేని డ్రైవర్ను పెట్టి పంపితే ఒక్కో రోజు చదువు చూస్తే సంవత్సరం అంతా మూలుతుంది. పిల్లల వెళ్ళిన ఇన్సిడెంట్ అయితే కూడా ఇబ్బంది అవుతుంది. కానీ నా కోణం అయితే ఏంటంటే టెంపరరీ డ్రైవర్ అనేది ఉండకూడదు. అవసరమైతే ఎక్స్ట్రా డ్రైవర్ 10 బస్సులు సార్ అన్నాడు, 10 బస్సులు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, సాంస్కృతిక రథసారథి, మాజీ చైర్మన్ రసమై బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు ఆకాంక్షించారు.
మాజీ రాష్ట్ర సాంస్కృతిక సారథి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ 59వ పుట్టినరోజును పురస్కరించుకుని మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మానకొండూరు పల్లె మీద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కోసి మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో పార్టీ కార్యకర్తలు నాయకులు వేడుకలు జరిపి సంబరాలు చేసుకున్నారు. మానకొండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రసమయ్య బాలకిషన్ అభివృద్ధి చేశారని జీవి రామకృష్ణారావు అన్నారు. గొప్ప మనసున్న నేత రసమయ్య అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సమితితో 2001 నుండి వెన్నంటి ఉండి పార్టీకి ప్రజలకు ఒక వారధిలా పనిచేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కేసీఆర్ మాట రసమయ్య పాటతో ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారని గుర్తు చేశారు. మరోసారి రసమయ్య పాలన కోసం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రసమయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లి మురళి, రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, అడప శ్రీనివాస్, దండబోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, ఇస్కుల్ల ఆంజనేయులు, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు రసమయ్య బాలకిషన్ గారి పుట్టిన వేడుకలు ఈరోజు మానకొండూరు పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రసమయ్య బాలకిషన్ గారు 2001 నుంచి కూడా కేసీఆర్ గారు వెంట ఉండుకుంటా ఆ రోజు పార్టీ ఆవిర్భవించిన రాదు కేసీఆర్ గారితో నుండి ధూమ్ధామ్ అనే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి కేసీఆర్ గారి మాట, రసమయ్య గారి పాట ద్వారా తెలంగాణలో ఉద్యమాన్ని వ్యాపించిన వ్యక్తి. మరి 2 సార్లు మానకొండూరు ప్రగతి దీవెనతో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాష్ట్రాన్ని కూడా వారు కొనసాగినారు. మరి రసమయ్య బాలకిషన్ గారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి. వారి దీవెనలు ఎల్లకాలం మానకొండూరు నియోజకవర్గంలో ఉండాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, మానకొండూరు ప్రజలు మళ్ళీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు రసమయ్య బాలకిషన్ గారు సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పి ఇవాళ మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లేంగుల ఏకానందం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రసమయ్య లాంగ్ లైవ్ అంటూ నినాదాలు చేశారు. రసమయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రసమయ్య బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గానికి చేసిన సేవలు ప్రజలు మరిచిపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాతంగి లక్ష్మణ్, సంగుపట్ల మల్లేశం, మాజీ సొసైటీ చైర్మన్ రాధాకిషన్రావు, పొన్నం అనిల్ గౌడ్, పోతురాజుల దేవేందర్, మాదన రాజేందర్, గడ్డి రమేష్, ఎడ్ల బుచ్చిరెడ్డి, పున్నాల సంపత్, మాశెట్టి శివకృష్ణ, బండారి కుమార్, సుదగోని సదయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిమ్మాపూర్ మండల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. వివిధ గ్రామాల నుంచి గ్రామశాఖ అధ్యక్షులు కానీ, మాజీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, సెక్రటరీలు కానీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలతో రసమైన సుఖ సంతోషం ఉండాలని చెప్పి రాను ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ కావాలని చెప్పి మండల పక్షాన కోరుకుంటున్నాం. మానకొండూరు మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ సాంస్కృతిక చైర్మన్ కేసీఆర్ మాట రసమయ్య అన్న పాట అనే ఆధారంతో ఇలా 4 కోట్ల ప్రజలను ఉరికిచ్చిన మన రసమయ్య అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మండల కేంద్రంలో వివిధ సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. భవిష్యత్తులో రసమయ్య గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా మండల పక్షాన, మా టీఆర్ఎస్ కార్యకర్తలందరి పక్షాన ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవ మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పాటు మానకొండూరు నియోజకవర్గంలో అతని పాత్ర, అతని యొక్క ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన మండల పార్టీ ఆధ్వర్యంలో మన దేవన్న గెస్ట్ హౌస్లో కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయనను కోల్పోయినందుకు, ఆయన ఎమ్మెల్యేగా చూడలేనందుకు ఏదో ఆశపడి ఎవరికే ఓటేస్తే మాకే చేయటేదని ప్రజలు ఇబ్బంది పడుకుంటూ కూడా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో
కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఉన్నత పదవులు చేపట్టాలని గంప వెంకన్న ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లల లక్ష్మణ్, నేత సుధాకర్, గూడూరి సురేష్, గూడెల్లి ఆంజనేయులు, గొల్లపల్లి రవి, మీసాల ప్రభాకర్, బుర్ర శ్రీనివాస్, టేకు అనిల్, సందవేని ప్రశాంత్ యాదవ్, సమ్మేట అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, మాజీ సాంస్కృతిక శాఖ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సాధనలో తన గొంతు గలము విప్పి తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి మా అన్న రసమయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది అన్ని ప్రజల మధ్యలో మెరగాలని చెప్పి ఆ దేవుడిని మనసా వాచా కోరుకుంటూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తన ఆట పాట మాటతో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకురావడంలో ఆయన పాత్ర మరవలేనిదని మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షునిగా పల్లెల్లో సైతం తన పాట ద్వారా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చి ప్రజలందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ఘనత రసమయ్యకే దక్కుతుందన్నారు. మానకొండూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, తన పుట్టినరోజు సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు కఠినమైన దీక్షను కొనసాగిస్తున్నారు. అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములు భక్తులకు 15వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. మే 10వ తేదీ నుండి 22వ తేదీ పెద్ద జయంతి వరకు హనుమాన్ మాలాదారులకు కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్రెడ్డి వ్యవహరించగా, వరాల నరసింగం పటేల్ దంపతులు, ములుగురి శబర్నాథ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానంతో పాటు స్వీట్లు, పెరుగును అందజేశారు. స్వాములకు భిక్ష అందజేసిన దాతలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా శ్రీరాముడు ఆశీర్వదించాలని డి సంపత్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా ఆంజనేయ స్వామి అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతరకొండ శ్రీనివాస్, వెంగళ శ్రీను, గట్టయ్య, సంద తిరుపతి, పొరండ్ల శ్రీనివాస్, సతీష్ ఏ శ్రీనివాస్, నంద అశోక్, గుంట రవి, విజయ్ ఎస్ శ్రీధర్, ప్రవీణ్, సేవకులు మమత, సరస్వతి, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి అన్నదాత వరాల లావణ్య, వరాల నరసింగం పటేల్ గారు, అలాగే ఈరోజు కూరగాయల దాత యథావిధిగా 10వ తారీఖు నుండి పెద్ద జయంతి వరకు కొత్త జైపాల్ రెడ్డి గారు, వారి కుటుంబం కూరగాయల దాత. ఈరోజు అర్చన శబర్నాథుల పెళ్లి రోజు సందర్భంగా వారు కూడా మాకు స్వీటును పెరుగు పంపించారు. వారు అర్చనను శబర్నాథ్ గారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కొండగట్టు అంజన్న, ఆ భద్రాచలం రాములవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల అనుమతి లభించడం పట్ల కరీంనగర్లో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అర్జున్ మెగ్వాల్, బండి సంజయ్ కుమార్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను బీజేపీ శ్రేణులందరూ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. యూనివర్సిటీ పరిధిలో లా కాలేజీ మంజూరు కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మెగ్వాల్, బండి సంజయ్లకు బీజేపీ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల మంజూరు కావడం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఈ లా కళాశాల కోసం విశేష కృషి చేసి బండి సంజయ్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. ఈ లా కళాశాల అనుమతి మంజూరు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ముగ్గురు చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది యూనివర్సిటీ ముందట. గత అనేక సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి లా కళాశాల కరీంనగర్లో ఈ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు కావడంతో ఇక్కడ తెలంగాణలోని
విద్యార్థులకి న్యాయ విద్యార్థులకి అదేవిధంగా ఇక్కడ దీని ద్వారా 120 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదువుకునే అవకాశం దొరుకుతుంది. మరి చాలా విశాలమైన ప్రాంగణంతో మరి అనేక బ్రాంచెస్ నిర్వహిస్తున్న సందర్భంగా లా కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి యూనివర్సిటీ వారు కోరిన వెంటనే మరి బండి సంజయ్ కుమార్ గారు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారి యొక్క సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి మరి ఇక్కడ లా కళాశాల 120 సీట్లతోటి 62 సెక్షన్లు 120 సీట్లతోటి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే యూనివర్సిటీలో అన్ని కాలేజీలు వస్తేనే ఈ యూనివర్సిటీ ఇంకా రోజు రోజుకు మరి గొప్పగా మరి రూపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మరి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లా విద్య అభ్యసించాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారందరి పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా ఈ యూనివర్సిటీలో ఇంకా అనేక కార్యక్రమాలు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి తీసుకునేందుకు కూడా వారు కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన సదుపాయాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి యూజీసీ ద్వారా అనేక రకాలుగా కూడా మరి కొత్త కార్యక్రమాలు తీసుకొని యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంకా యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కళాకారులను ప్రోత్సహించినప్పుడే సంస్కృతి సాంప్రదాయాల విలువలు భావితరాలకు అందుతాయని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. కరీంనగర్లోని కళాభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, టీవీ చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో చేపడుతున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పూర్వం నాటకాలకు ఎంతో ప్రాచుర్యం ఉండేదని, ప్రస్తుతం ప్రభావం కోల్పోతున్నాయని ఆరెపల్లి మోహన్ అన్నారు. కళయే పరమావధిగా జీవనోపాధిగా బతుకుతున్న కొన్ని సంస్థలు ఉన్నాయని చెప్పారు. వాటికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తాను సురభి కళాకారులపై పరిశోధన చేస్తున్నానని హైదరాబాద్కు చెందిన నృత్య కళాకారిణి పురాణం మాధవి అన్నారు. నాటకాల మాధుర్యాన్ని తెలిపేందుకు సురభి వారి నాటకాలను జిల్లావాసులకు చూపే ప్రయత్నం చేసిన అకాడమీ అధ్యక్షుడు రొడ్డ యాదగిరి అభినందనీయులని కొనియాడారు. అనంతరం బాలనాగమ్మ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సువార్త, డాక్టర్ బుర్ర మధుసూన్ రెడ్డి, మెతుకు సత్యం, పిఎస్ రవీంద్ర, జి కృపాదానం, సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్, సభ్యురాలు సూర్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రెండో నాటిక బాలనాగమ్మ పౌరాణిక నాటకం కళాభారతిని ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ మరియు సంగీత నాటక అకాడమీ వారి సౌజన్యంతో ఈ నాటకోత్సవాలు చేస్తున్నాం మేము. కాబట్టి రేపు ముగింపు కార్యక్రమం షిరిడి సాయిబాబా మాధ్యం ఉంటుంది. కావున పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చేసి కళాకారులను ఆశీర్వదించి మీ అమూల్యమైన సూచనలు చేయాల్సిన కోరుచున్నాను. థ్యాంక్ యూ. భారత రక్షణ శాఖకు ఆర్థిక సాయం చేసేందుకు కరీంనగర్లోని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నగర శివారులో గల రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రాంతంలో విరాళాలను సేకరించారు. గత 5 రోజులుగా ఇండియన్ ఆర్మీకి నిధులు సేకరిస్తున్నామని నందెల్లి ప్రకాష్ అన్నారు. సేకరించిన నిధిని ఇండియన్ ఆర్మీకి పంపించనున్నామని తెలిపారు. మొదటి రోజున పెద్దమ్మల కాలనీ, 2వ రోజున బుడగజంగాల కాలనీ, 3వ రోజున యూనివర్సిటీ, 4వ రోజున నరసింహస్వామి ఆలయం, 5వ రోజున రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రాంతాలలో ఇట్టి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశ రక్షణకు రేయింబవళ్లు సైనికులు కష్టపడుతున్నారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందెల్లి ప్రకాష్తో పాటు 17వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి రాచకొండ నరేష్, అస్తపురం నరసయ్య, కుబ్దుల్లా, శివ, సతీష్, తిరుపతి కాలనీ వాసులు పాల్గొన్నారు.
మన భారతదేశం కోసం, భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న అన్ని కులాల ప్రజలను కాపాడుతున్న సైనికుల కోసం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధం సందర్భంగా మరి మనం కూడా భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఏ పార్టీ అయినా, ఏ కులమైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సైనికుల కోసం మేము ఉన్నాం, మీకోసం మీరు పోరాటం చేయండి, మన భారతదేశాన్ని కాపాడండి, మేము మీ వెంట ఉన్నాం, మీరు భార్యా పిల్లల్ని విడిచిపెట్టి భద్రత కొరకు భారతదేశ బార్డర్ మీద ఉన్న వాళ్ళందరి కొరకు ఇప్పుడు బీఎస్ఎఫ్ ఉంటుంది, అక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది. ఈ విధంగా ఎంతోమంది సైనికులు వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి మన దేశాన్ని, మన దేశంలో ప్రజల్ని కాపాడుతున్నారు. నియంత్రణ లేని ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, అనిల్, సాయిబోలా డిమాండ్ చేశారు. కరీంనగర్లోని పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ రంగంలో విద్యారంగంపై ప్రభుత్వ బాధ్యతారహిత్యంగా మూలంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ యాజమాన్యాలు అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందిస్తామంటూ గద్దెనెక్కిన పాలక ప్రభుత్వాలు మాట మార్చడంతో పేదలకు విద్య దూరమవుతుందన్నారు. ఏసీ గదుల్లో చదువుకుంటూ నర్సరీ నుండే లక్షలలో ఫీజుల మొత్తం మోగిస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్, జిల్లా నాయకులు అంగిడి దేవేందర్, పీడీఎస్యు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనని, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నటువంటి నేటి సమాజంలో విద్యా ప్రాధాన్యతని ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము పీడీఎస్యుగా పాలక ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం. విద్య అనేది సమానత్వాన్ని చాటడానికి శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమానమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను, అందరికీ విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామికంగా గీటురాయిగా ఉండాలని అంటే అందరికీ సమానమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలకి ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమానమైనటువంటి విద్యను అందించాలనే దాంట్లో భాగంగానే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైనటువంటి నిధులని విద్యారంగానికి కేటాయించకపోవడం మూలంగా ఇవాళ విద్యారంగం మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసాం. సరిగ్గా 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యారంగం పట్ల కనీసమైనటువంటి రివ్యూలు జరపకుండా రాష్ట్రంలో గురుకులాల నుండి లేదా ప్రాథమిక పాఠశాలల వరకు ఫుడ్ పాయిజన్తో అనేక మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితులు గత అకాడమిక్ ఇయర్లో మనం చూసి ఉన్నాం. అట్లాగే ప్రాథమిక విద్య నుండి హై స్కూల్ విద్య వరకు మొత్తం ఈరోజు యూనివర్సిటీ విద్య మొత్తం సంక్షోభంలో నెట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఈ యూనివర్సిటీలలో కనీసమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా 1200 మంది ప్రొఫెసర్లు అవసరం ఉంటే ఈరోజు 100కు మించి ప్రొఫెసర్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నది. అక్కడ చదువుకోవాలన్నా, విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నా, లేదా యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నా ఈరోజు పాలక వర్గాలు కనీసమైనటువంటి రిక్రూట్మెంట్ జరపకుండా లేదా అధిక నిధులు కేటాయించకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు, శాతవాహన లేదా ఉస్మాన్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ ఇట్లా అనేక యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. పాలక వర్గాలు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కళాశాలను ప్రోత్సహిస్తూ ఈరోజు పరోక్షంగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఒకటే మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా తెలంగాణ సమాజానికి ఏం అడుగుతా ఉన్నామంటే ప్రభుత్వాలు ఒకటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు, యూనివర్సిటీలకి తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారంటే ప్రభుత్వ విద్య సరిగ్గా లేదు. టీపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండ హరీష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని టవర్ సర్కిల్లో అన్నప్రసాద వితరణ చేశారు. అంజన్ కుమార్ యువతను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండ హరీష్ అన్నారు. భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పొన్నం సత్యంగౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.